హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రశాంత్ ఛత్రపతి. మామ ఈరోజు ఎర్లీ మార్నింగే లేచి హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఒక వండర్ఫుల్ బ్యూటిఫుల్ టెంపుల్ని అయితే చూపిద్దామని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మనం చూడబోతున్న ఆలయం రత్నాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. రత్నాలయం టెంపుల్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మామ మన హైదరాబాద్ నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్ దూరంలో షామీర్పేట దగ్గర అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మన హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి వెళ్తుండే మనకైతే దారి మధ్యలో అలియాబాద్ ఎక్స్ రోడ్ దగ్గర పిస్తా హౌస్ ఉంటుంది కదా, దాని నుంచి జస్ట్ ఒక కొంచెం ముందుకు రాగానే మనకైతే రైట్ సైడ్లో 200 మీటర్స్ వెళ్తే మనకైతే టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది రత్నాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రీ. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 12 వరకు ఉంటుంది. అండ్ మళ్ళీ ఈవినింగ్ అయితే ఓపెన్ చేస్తారు 4 to 8 వరకు. అండ్ ఎంట్రీ లోపలికి అయితే వెళ్ళి మనం అయితే ఆలయం మొత్తం అయితే చూద్దాము. టెంపుల్ లోపలికి రాగానే చూడండి మనకైతే లొకేషన్ ఎట్లుందో, చాలా పీస్ఫుల్ ఉంది. మనకైతే మొత్తం చెట్లే ఉన్నాయి చూడండి. కృష్ణుంది ఇట్లా పాము పైన నిలబడి ఇట్లుంది చూడండి, ఎంత క్రేజీ ఉందో. దాదాపు చాలా రోజుల నుంచి అయితే ఇది ఫేమస్ అవుతుంది. ఇంకా ఈ టెంపుల్ ఏమేమి ఉన్నాయో అవన్నీ అయితే చూపిస్తాను, లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చూడండి, మన అయితే మహావిష్ణువు ఇట్లా పడుకొని మనకైతే మంచిగా దర్శనం ఇస్తున్నాడు. సో చలో చూద్దాం రండి. లోపలికి రాగానే ఎటు చూసినా చెట్లు, గార్డెన్ అండ్ అదే విధంగా చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుడి విగ్రహం, శ్రీ మహావిష్ణువు విగ్రహాలు, ఈ ఆలయం భారీ గోపురం చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం గర్భగుడిలోకి వెళ్ళి ఆ స్వామివారిని అయితే దర్శించుకుందాం. ప్రధాన గోపురం వచ్చేసి మనకైతే దాదాపు 70 అడుగుల పొడవుతో మనకైతే మంచిగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. పక్కనే చూసుకున్నట్లయితే శ్రీదేవి, భూదేవి అమ్మవారు దర్శనమిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఆలయంలో వినాయకుడు, శివుడు, లక్ష్మీదేవి, హనుమంతుడు, నవగ్రహాలు ఇలా అందరైతే దర్శనమిస్తున్నారు. అదేవిధంగా ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, కళ్యాణోత్సవం లాంటి పండుగలు చాలా ఘనంగా స్వామివారికి అయితే వేడుకలు అయితే చేస్తారు. ఈ రోజు క్రౌడ్ ఏం లేరు కాబట్టి నేనైతే చాలా పీస్ఫుల్గా అయితే దర్శనం చేసుకున్నాను. ఆలయం చరిత్ర గురించి చెప్పుకున్నట్లయితే ఈ ఆలయాన్ని నిర్మించింది రత్నాలయం ట్రస్ట్ వారు. ప్రతి ఒక్కరికి ప్రశాంతమైన వాతావరణంలో తిరుమల లాంటి అనుభవం ఇవ్వాలని సంకల్పించి 2000 సంవత్సరంలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించి ప్రారంభించి ఆ తర్వాత ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఎటు చూసినా చెట్లు మధ్యలో స్వామివారిని అయితే దర్శించుకోవడం చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయంలో చాలా మంది ఫొటోస్ అండ్ వీడియోస్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకుంటున్నారు. టెంపుల్ బ్యాక్ సైడ్ లోనే మనకైతే ఇక్కడ చెట్లు అయితే ఒక 6 రకాల చెట్లు అయితే పెట్టారు. అదేంటంటే ఫస్ట్ మేడి చెట్టు, అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే జమ్మి చెట్టు, అండ్ రావి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు కూడా ఉంది. అండ్ ఇక్కడ మధ్యలో చూసుకున్నట్లయితే మనకైతే ఉసిరి చెట్టు ఉంది. సో ఈ చెట్లన్నీ ఒక లైన్ వైజ్ లైన్ అయితే ఇక్కడ మంచిగా పెట్టారు. అండ్ ఒకే దగ్గర అయితే మనం అయితే ఈ చెట్లను అయితే దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి స్పెషల్ చెట్లు అన్నట్టు, లైక్ మనకైతే ఉసిరి చెట్లు కానీ, మర్రి చెట్టు కానీ, ఇట్లా జమ్మి చెట్లు కానీ ఇవి స్పెషల్గా పూజ చేస్తారు కదా మన దాంట్లో. సో అట్లా ఇవన్నీ అయితే పెట్టారు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తోని ఎటన్నా వెళ్ళి టైం స్పెండ్ చేద్దాం అనుకున్న వారికి ఇది మంచి ప్లేస్ అని చెప్తాను. మన హైదరాబాద్లోని ఎక్కడ లేని విధంగా ఈ ప్లేస్ అయితే మంచిగా ఉంది. సో ఈ ప్లేస్కి మీరు ఆల్రెడీ వచ్చినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీకెండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడైతే టైం స్పెండ్ చేసి ఈ టెంపుల్ ఒక్కసారి విజిట్ చేయండి. అక్కడ చూడండి మనకైతే చిల్డ్రన్స్, ఒకవేళ మనం అయితే చిల్డ్రన్స్తో వచ్చి టైం స్పెండ్ చేయడానికి అయితే వీళ్ళు అయితే మంచిగా ఆడుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉయ్యాల ఆడుతున్నారు చూడండి, ఎంత పీస్ఫుల్గా ఉందో. కంప్లీట్లీ మన టెంపుల్ అయితే మొత్తం అండ్ ఇదైతే మొత్తం చూపించాను కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. టెంపుల్ మాత్రం మామూలుగా లేదు అండ్ పీస్ఫుల్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. ఓం శ్రీ వెంకటేశాయ గోవింద గోవింద. సో టెంపుల్ అయితే చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్లేసెస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. జై భవానీ, జై శివాజీ.